ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా బ్యానర్ వార్తగా ఇక్కడ రాయడం జరిగింది. ఆదాని 100 కోట్లు వద్దు, ఆ డబ్బులు బదిలీ చేయవద్దని లేఖ రాయించాం. స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం ఇష్టం లేకే. ఆదానితో బీఆర్ఎస్ హయాంలోనే 5 ఒప్పందాలు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఏదైతే ఆదాని వాళ్ళు సిఎస్ఆర్ కింద స్కిల్స్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తున్నారో వద్దు అని చెప్పి ప్రభుత్వం నుంచి లేఖ రాయించినట. ఎందుకనంటే ఇంతకుముందే మనం గత 4 రోజుల నుంచి చూస్తున్నాం, అమెరికా వాళ్ళే క్విడ్ ప్రోకో లాగా మొత్తానికైతే స్కాములు చేసిండు. చాలా మందికి డబ్బులు లంచాలుగా ఇచ్చి కాంట్రాక్టులు తీసుకున్నాడు, సోలార్ కాంట్రాక్ట్ అని. ఆ విషయంలో ఒక అక్రమాలు చేసినట్టుగా మొత్తం ప్రపంచమంతా కోడై కూర్చుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అతనితో కూల్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఆదానికి కేసీఆర్ వంగి దండాలు పెట్టారంటూ ఇక్కడ ఫోటో చూపిస్తున్నారు. అప్పట్లో కమిషన్లు మెక్కి ఇప్పుడు మాపై ఆరోపణల ఆదానితో ఒప్పందాలపై విచారణకు కేటీఆర్ సిద్ధమా? ఇచ్చిన ప్రాజెక్టులపై కేసీఆర్ పైన విచారణ చేయాలా? మీలా ప్రధాని మోదీ కాళ్ళు పట్టుకొని కేసులు ఎత్తువేయించుకోవడానికి మేము ఢిల్లీకి వెళ్ళట్లేదు, ఎప్పుడు జైలుకి వెళ్దామని కేటీఆర్ చూస్తున్నాడు. వెళితే ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నాడు. ఆయన కన్నా ముందే కవిత జైలుకు వెళ్ళింది మరి అంటున్న రేవంత్. కేసీఆర్ను సైకోరామ్గా ఆవరించిన ముఖ్యమంత్రి. ఇక్కడ తాపతాపకు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఆ ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకొని కేసులు మాఫీ చేయించుకుంటా అని అక్కడికి పోతున్నాడు. మరి బయటకు వచ్చేమో కేసులు అయితే పర్లేదు జైలుకి పోతా అంటాడు. జైలుకి పోయిన వాళ్ళందరూ గతంలో చంద్రబాబు నాయుడు జైలుకి పోయిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డిగా ఉన్న నేను కూడా జైలుకి పోయినా ముఖ్యమంత్రి అయినా. జగన్ కూడా జైలుకి పోయి ముఖ్యమంత్రి అయ్యిండు. మొన్న జార్ఖండ్లో హేమంత్ సోరెన్ కూడా 6 నెలలు జైలుకి పోయిన తర్వాతనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు రెండోసారి. సో అట్లా జైలుకి పోతే ఏమన్నా సెంటిమెంట్ అనుకుంటున్నావా ముఖ్యమంత్రి కావడానికి? అట్లా అనుకుంటే నీకంటే ముందు మీ చెల్లె కవిత 3 జైల్లో 5 నుంచి 6 నెలలు గడిపొచ్చింది. మరి ముఖ్యమంత్రి ఆమెకే అవకాశం ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా కేటీఆర్ని ఏమన్నారంటే జర్నలిస్టులు అందరూ సరే ఇట్లా కేటీఆర్ ఇట్లా బాగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వ తప్పిదాలను ఆయన చూపిస్తున్నారంటే ఏవాడు ఒక సైకోనే, ఆ సైకోరామ్ వాని పేరే సైకోరామ్ అని చెప్పి మాట్లాడాడు. ఇంకా కేసీఆర్ గురించి ఏమంటాడంటే కేసీఆర్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లా వంగి దండాలు పెట్టలేదా అని చెప్పి ఇక్కడ ఒక ఫోటో చూపిస్తే ఇట్లా వంగి నమస్కారం పెట్టినాడే. నేనేమన్నా వంగి ఏమన్నా నమస్కారాలు పెట్టినా? మీ లెక్క మీరు వంగి దండాలు పెట్టి మొత్తానికైతే ఆస్తులు కూడబెట్టుకున్నారు. మేము సిఎస్ఆర్కి ఇచ్చిన నిధులను కూడా వద్దు, వాళ్ళ సంస్థ నిధులు మాకు వద్దు అని చెప్పి 100 కోట్లు మాకు ట్రాన్స్ఫర్ చేయకండి అని చెప్తున్నామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరి గట్టిగా అరుచుకున్నాడు ముఖ్యమంత్రి. ఒక సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం మాకు ఇష్టం లేదు, అందుకే ఆదాని సంస్థ నుంచి 100 కోట్లు స్వీకరించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికే బదిలీ చేయవద్దని పేర్కొంటూ ఆదాని సంస్థకు జేఎస్ రంజన్ లేఖ రాశారు. ఆదాని విషయంలో పక్క దేశాలు రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదానికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు, ఈ వివాదాల్లోకి అనవసరంగా మమ్మల్ని మా ప్రభుత్వాన్ని లాగవద్దు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిబంధనల ప్రకారం నడుచుకొని టెండర్లు దక్కించుకునే పెట్టుబడులు పెట్టే అవకాశం ఏ సంస్థకైనా ఉంటుందని రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారని, అయినా ప్రస్తుతం నెలకొన్న వివాదాల నేపథ్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆదాని సంస్థ స్కిల్ యూనివర్సిటీకి కేటాయించిన 100 కోట్లను మాకు వద్దని చెప్పిన అని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు వద్దన్నాడు అనేది సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే మొన్న మహారాష్ట్ర ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ ఆదాని మొత్తం ఇట్లా స్కామ్స్ చేసి ప్రపంచ కుబేరుడు అవుతున్నాడు, మోడీ ఆయనకు రెడ్ కార్పెట్ వేస్తున్నాడు. సో ఆయన దగ్గర నుంచి ఎవరు వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. మరి మీ రాహుల్ గాంధీ ఏమో ఆ విధంగా అంటున్నారు. మరి ఇక్కడ కేటీఆర్ ఏం విమర్శన చేస్తున్నాడు అంటే రాహుల్ గాంధీ ఆదానితో ఒప్పందాలు చేసుకోవద్దంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఒప్పందాలు చేసుకుంటున్నాడు కదా, మరి ఇంతవరకు కరెక్టు? దమ్ముంటే ఇక్కడ ఆదానితోటి వ్యాపార లావాదేవీలు క్యాన్సిల్ చేసుకోవాలని చెప్తే అందుకు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎంఓయూను క్యాన్సిల్ చేసుకున్నా అంటే కేవలం సిఎస్ఆర్ నిధులు మాత్రమే క్యాన్సిల్ చేసినట్టుగా వార్త.